పల్లవి ఒక్కసారిగా లాగేసరికి చరణ్ ఏమో పల్లవి మీద పడతాడు. ఇక ఒకరినొకరు అలా చూసుకుంటూ ఉంటారు కాసేపు. ఇక ఆ తర్వాత చరణ్, ఏ ఏంటి ఇవన్నీ నా దగ్గర కుదరదు, నువ్వు రెస్ట్ తీసుకో, నేను వెళ్తాను అని చెప్పి చరణ్ డోర్ తీసుకొని వెళ్ళబోతూ ఉంటే పల్లవి గబగబా తన బెడ్ మీద నుంచి లేచి ఎగురుకుంటూ వచ్చి డోర్ దగ్గరికి వచ్చేసి డోర్ క్లోజెస్ చేస్తుంది. నువ్వు వెళ్ళొద్దు అన్నట్టుగా చరణ్ని. ఏంటి, నువ్వేనా? ఇప్పుడే కదా కళ్ళు తిరుగుతున్నాయి బాలేదు అని చెప్పి అన్నావు, నేను ఎత్తుకొని మరి నీ రూమ్లో పడుకోబెట్టాను, టాబ్లెట్ కూడా ఇచ్చాను, ఒళ్ళు నొప్పులు అన్నావు, ఇప్పుడు చూస్తుంటే గెంతుకుంటూ ఎగురుకుంటూ వచ్చావు, ఏంటి అంత అబద్ధమా అని చెప్పి అడుగుతూ ఉంటాడు చరణ్. అప్పుడు పల్లవి, అయ్యో అబద్ధమేం కాదు, నేను ఏం చేసినా నీకోసమే, అంటే నువ్వు టాబ్లెట్ ఇచ్చావు కదా నీ చేత్తో, ఒళ్ళు నొప్పులన్నీ తగ్గిపోయాయి అని చెప్పి అంటూ ఉంటుంది. పిచ్చా నువ్వు, కావాలని అబద్ధం చెప్పినట్టున్నావు అని చెప్పి చరణ్ అంటాడు. నేను ఏది చేసినా నీకోసమే కదండి అని చెప్పి చరణ్ అంటూ ఉంటే, ముందు అడ్డు తప్పుకో నేను వెళ్ళాలి అనగానే, కాసేపు ఉండొచ్చు కదా, కాసేపు మన ఇద్దరికి ఎటైనా ఎంగేజ్మెంట్ అయిపోయింది కదా, కొంచెం సరదాగా ప్రేమగా అంటే రొమాన్స్ చేయొచ్చు కదా అని చెప్పి పల్లవి అడుగుతూ ఉంటుంది. నీతోనా, నా వల్ల కాదు, వెళ్ళు తప్పుకో అని చెప్పి ఇలా జరుపుతూ ఉంటాడు. నడుం దగ్గర చేయగానే ఏంటి ఏమైంది అని చెప్పి చరణ్ అంటే, నాకు అక్కడ కితకితలు అని చెప్పి అంటుంది పల్లవి. ఓ, నిన్ను ఎలా డోర్ దగ్గర నుంచి పంపించాలో నాకు తెలిసిపోయింది అని చెప్పి చరణ్ ఇక కిటకితలు పెడుతూ ఉంటే ఇక పక్కకు వెళ్ళిపోతుంది పల్లవి. ఇక చరణ్ డోర్ తీసుకొని వెళ్ళిపోతాడు. ఇక అప్పుడు పల్లవి అనుకుంటుంది, ఇప్పుడైతే పారిపోయావు, ఇంకొకసారి దొరకవేంటి, అప్పుడు చూసుకుంటాను నీతోని అని చెప్పి పల్లవి అనుకుంటుంది. ఈ తర్వాత పల్లవి తన బాటిల్లో వాటర్ అయిపోయినాయి అని చెప్పి పట్టుకుందాం అని చెప్పి కిచెన్లో అటువైపుగా వెళ్తూ ఉంటుంది. ఈ లోపల అక్కడే హాల్లోనే ఉంటుందన్నమాట చరణ్ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. ఇక అయితే భువన కాల్ చేస్తుంది. వారి పక్క భువన అనుకుంటుంది, అసలు ఈ పల్లవిని ఎంత దూరం చేద్దాం అనుకుంటే అంత ఇదిగా జిడ్డులాగా చరణ్కి అతుక్కుపోతుంది. చరణ్కి దూరంగా ఉంటే సరిపోదు, చరణ్కి ఎప్పటికప్పుడు దగ్గరగా ఉండాలి, తనతో మాట్లాడుతూ ఎక్కువ ఉంటే తనకి నా మీద ఎఫెక్షన్ పెరుగుతుంది అని చెప్పి చరణ్కి ఫోన్ చేస్తుందన్నమాట. ఇక ఇటు పల్లవి గమనిస్తుంది, ఇదేంటి చరణ్ ఫోన్కి భువన ఫోన్ చేస్తుంది అని చెప్పి చూస్తూ ఉంటే ఇలా అటువైపు చంటి వస్తాడు. ఏంటి ఫ్రెండు, ఇది అన్నయ్య ఫోన్లా ఉంది, ఎవరు ఫోను అని చెప్పి అడుగుతాడు. ఇదిగో భువన చేస్తుంది అని చెప్పి అనగానే, భువన ఎందుకు చేస్తుంది, అది కూడా ఈ టైంలో నైట్ టైము అని చెప్పి అంటూ ఉంటాడు చంటి. అప్పుడు పల్లవి అంటుంది, ఏముంది, మీ అన్నయ్యకి దగ్గర అవ్వాలని ట్రై చేస్తుంది అని చెప్పి అనగానే, దగ్గర అవ్వడానిక, మీ ఇద్దరికి ఎంగేజ్మెంట్ అయిపోయిందిగా, దానికి తెలుసుగా, మళ్ళీ ఏంటి వేషాలు, అయినా ఇంతకేగా బాక్సింగ్ పోటీల దగ్గర చూసిందిగా, అన్నయ్యతో మాట్లాడిందిగా, మళ్ళీ ఏంటంట ఫోన్ చేసింది అనగానే, దీనికి ఇలా కాదులే, దీనికి ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడాల్సిందే అనగానే, ఎలా మాట్లాడతావు, నువ్వు మాట్లాడితే నీ గొంతు వినగానే ఫోన్ పెట్టేస్తుంది కదా అని చెప్పి చంటి అంటాడు. అలా కాకుండా నా దగ్గర ఒక ట్రిక్ ఉందిగా, మీ అన్నయ్య వాయిస్తో మాట్లాడితే అప్పుడు ఫోన్ పెట్టదుగా అనగానే, అన్నయ్య వాయిస్తో మాట్లాడగలుగుతావు వదినా అని చెప్పి అడుగుతాడు. చూడు అని చెప్పి ఫోన్ లిఫ్ట్ చేస్తుందనమాట పల్లవి. ఇక సేమ్ చరణ్ గొంతులాగే మాట్లాడుతుంది. హలో భువన అని చెప్పి మాట్లాడతాడు సేమ్ చరణ్ గొంతులోనే. హాయ్ చరణ్, ఎలా ఉన్నావు అనగానే, అదేంటి ఇందాకేగా చూసావు, ఎలా ఉన్నావు అని అడుగుతావు అని చెప్పి చరణ్ వాయిస్లో ఉన్న పల్లవి అంటూ ఉంటే, అంటే ఏం లేదు, నువ్వు గుర్తొస్తున్నావు, అసలు యాక్చువల్గా చెప్పాలంటే ఎప్పుడు నీతోనే ఉండాలనిపిస్తుంది, నీతోనే గడపాలనిపిస్తుంది, నువ్వే గుర్తొస్తున్నావు అని చెప్పి అనగానే, అది తప్పు కదా భువన, అలా అంటావేంటి, అది ఏదో రోగం అనుకుంటా అనగానే, అలా అంటావేంటి చరణ్ అని చెప్పి అంటుంది భువన. అప్పుడు పల్లవి, మరి రోగమే, మరి నాతో ఉండాలనిపించడం ఏంటి, చెప్పు అని చెప్పి అంటాడు చరణ్. అప్పుడు పల్లవి గొంతులో ఉన్న చరణ్ ఇటు భువన అంటుంది, అదేంటి చరణ్ అలా అంటావు, నీకు నా మీద ఏం ఫీలింగ్ ఉంది, నన్ను చూస్తే నీకేమనిపిస్తుంది అది చెప్పు అని చెప్పి అంటుంది భువన. అప్పుడు పల్లవి, ఏముంది, హీల్స్ తీసేస్తే 3 అడుగులు ఉంటావేమో, 3 ఫీట్ ఉంటావేమో అంతే, ఇక చట్టి ముక్కు, బుగ్గలు లేవు పాళ్ళు లేవు, ఏం బాగుంటావు, నాకైతే నచ్చవు అని చెప్పి అంటూ అయినా పెద్ద కలర్ కూడా కాదు కదా నువ్వు అని చెప్పి పల్లవి అంటూ ఉంటే, ఏ చరణ్ నువ్వేనైనా మాట్లాడేది, అసలు నా గురించి నువ్వు ఇలా మాట్లాడతావని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇంత హర్టింగ్గా మాట్లాడతావా అని చెప్పి భువన అంటూ ఉంటే, అయ్యో ఉన్నదే చెప్పాను, అయినా నీకు తెలుసు కదా నాకు పల్లవికి ఎంగేజ్మెంట్ అయిన సంగతి తెలుసు కదా అని చెప్పి అనగానే, ఎంగేజ్మెంట్ అయింది కానీ నీకు పల్లవి అంటే ఇష్టం లేదు కదా, అది బండమోహంది కదా అనగానే, బండది అది దాని కాదులే కానీ నా ఇన్నర్ ఫీలింగ్ చెప్పనా, మా అమ్మ ముందు పల్లవిని తిడుతున్నట్టుగానే మాట్లాడతాను, యాక్చువల్గా నాకు పల్లవి అంటే ఇష్టం, తను చాలా బ్యూటిఫుల్ గర్ల్, తనతో ఎంగేజ్మెంట్ అయింది, వద్దు అనుకుంటేనే అయింది కదా, రేపు అలాగే వద్దు అనుకుంటే పెళ్ళి కూడా అయిపోతుంది, మా పెళ్ళి, మా అమ్మ ముందు పల్లవిని తిట్టాల్సి వస్తుంది, కానీ నిజంగా నాకు పల్లవి అంటే ఇష్టం, అందుకే
పల్లవి గురించి ఆలోచిస్తున్నాను. నువ్వు నా గురించి ఆలోచించడం తప్పు అని చెప్పి అలా చరణ్ చెప్తూ ఉంటే, చరణ్ అసలు మాట్లాడేది నువ్వేనా? నాకెందుకో డౌట్‌గా ఉంది అని చెప్పి భువన అంటూ ఉంటుంది. ఏంటన్నయ్య ఎవరితో మాట్లాడుతున్నావు? అని చెప్పి అంటూ ఉంటాడు పక్కనే ఉన్న చంటి. ఇదిగో చంటి పక్కనే ఉన్నాడు కావాలంటే మాట్లాడు అని చెప్పి పల్లవి ఇస్తుంది. ఇక చంటి మాట్లాడతాడు. ఆహ్, చంటి నీ పక్కన ఉన్నది మీ అన్నయ్యనేనా? మీ అన్నయ్యతోనేగా నేను మాట్లాడుతుంది అని చెప్పి భువన అడుగుతుంది. అవును మా అన్నయ్యే గదా! ఇదిగో భువన మాట్లాడు అన్నయ్య అని చెప్పి చంటి మళ్ళీ పల్లవికిచ్చేస్తాడు. చరణ్ నువ్వేనా? నాకేంటో డౌట్‌గా ఉంది. అసలు నువ్వు ఈ రకంగా మాట్లాడడం ఏంటి? అనగానే, నా ఫీలింగ్ ఇదే అమ్మా. నువ్వు నా మీద ఏ హోప్స్ పెట్టుకోకుండా ఉంటే బావుంటుంది. కమింగ్ రాఖీ పండుగ ఏమైనా ఉంటే ఎక్కడికి ఎళ్ళకు అనగానే, ఎందుకు చరణ్ అని చెప్పి భువన అడుగుతుంది. ఎందుకేముంది? ఆ రోజు అవైలబిలిటీగా దగ్గరలో ఉన్నావనుకో నీతో రాకెట్ కట్టించుకుంటాను అని చెప్పి అంటుందనమాట పల్లవి. ఇక దబ్బామట ఫోన్ పెట్టేస్తుంది భువన. అసలు ఈ చరణ్‌కి ఏమైంది? ఈ రకంగా అసలు నన్నెంత హర్టింగ్‌గా మాట్లాడాడు. నేనేం బాగోనని మళ్ళీ నాతో రాఖీ అంట. రేపొద్దున్నే వెళ్లి చెప్తాను చరణ్ పని అని చెప్పి అనుకుంటుంది భువన మనసులో. ఇటు పక్క చంటి, పల్లవి ఫుల్‌గా నవ్వుకుంటూ ఉంటారు. బాగయింది. బాగా చేసావు ఫ్రెండు. లేదంటే అన్నయ్యకి ఫోన్ చేస్తుందా ఈ భువన అని చెప్పి చంటి అంటూ ఉంటే ఇక ఇద్దరు అలా నవ్వుకుంటూ ఉంటారు. ఇక నెక్స్ట్ డే ఉదయాన్నే చరణ్ ఏమో ఎక్సర్సైజ్ చేసేసి ఇంట్లోకి వస్తూ ఉంటాడు. ఏమైంది అలా ఉన్నావు? అని చెప్పి పల్లవి అడుగుతుంది. ఏమైందేంటి? నాకేం కాలేదు. ఇప్పుడే వర్కౌట్ చేసి లోపలికొచ్చాను అనగానే, అబ్బో! ఎందుకో అనగానే, ఎందుకేంటి బాడీ ఫిట్‌గా ఉండద్దా? అని చెప్పి చరణ్ అంటూ ఉంటాడు పల్లవితోని. ఈలోపు అటువైపుగా బామ్మొచ్చి, ఫిట్‌గా ఉండి ఏం ఉపయోగం రా టైంకి ఉపయోగపడకపోతే ఆ! అసలు మొన్న బాక్సింగ్ పోటీలో పల్లవి లేకపోయునుంటే మనం ఈరోజు చెక్క భజన చేయాల్సొచ్చేది. పల్లవి ఉంది కాబట్టి కాలేజ్‌ని దక్కించుకున్నావు. లేదంటే ఆ! ఏడుస్తూ ఓ దగ్గర కూర్చునేవాళ్ళం. నీ ఫిట్‌నెస్ ఏం ఉపయోగపడింది? ఏం ఉపయోగపడలేదు గదా! అని చెప్పి బామ్మ అక్కడి నుంచి వెళ్ళగానే ఇక పల్లవి నవ్వుతూ ఉంటుంది. ఇక అప్పుడు చరణ్, ఏయ్ పల్లవి అసలా నిన్ను చూస్తేనే నాకు ఒళ్ళు మండిపోతుంది. పో ఇక్కడి నుంచి అనగానే ఇక పల్లవి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఈలోపు అక్కడికి భువన వచ్చి నించుంటుంది. హాయ్ భువన అని చెప్పి చరణ్ పలకరిస్తాడు. హాయ్ అంట హాయ్ అని చెప్పి చూస్తూ ఉంటుంది భువన కోపంగా. హాయ్ అంటే పలకరిస్తే మాట్లాడవేంటి అని చెప్పి చరణ్ అనగానే, ఏం మాట్లాడాలి? నైట్ మాట్లాడాను. అసలు ఎంత హర్టింగ్‌గా మాట్లాడావు. నేనస్సలు బాగోనా? మూడంగుళాలే ఉంటానా? ఆ! అసలు ఎంత ఇదిగా మాట్లాడావు అనగా నేనా? నేనెప్పుడు మాట్లాడాను అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్. ఈ లోపల అక్కడికి సుమలత వస్తుంది, అక్షిత వస్తుంది. చూడండి ఆంటీ నైట్ ఎంత ఇదిగా మాట్లాడారో నేనస్సలు బాగోనంట. పల్లవియే బావుంటుందంట. మీ ముందు పల్లవిని తిడుతున్నట్టు ఉంటాడు గానీ పల్లవి అంటే చాలా ఇష్టమంట అని చెప్పి ఇలా మొత్తం భువన చెప్తూ ఉంటే, నేనెప్పుడన్నాను భువన అని చెప్పి అంటూ ఉంటే, కావాలంటే చూడండి ఆంటీ తన ఫోన్‌లో నేను మాట్లాడాను. అక్షిత తన ఫోన్ కాల్ చూడు అని చెప్పి చరణ్ ఫోన్ ఇస్తుందనమాట. ఇక చరణ్ ఫోన్ కాల్ చూడంగానే, అవును బావగారు మీరు మాట్లాడారు కదా 10 మినిట్స్ మాట్లాడినట్టే ఉంది భువనతోని అని చెప్పి అనగానే, ఇక పక్క నుంచి ఇటు చంటి అలాగే పల్లవి వింటూ ఉంటారు, నవ్వుకుంటూ ఉంటారు. ఇక భువన చెప్తుంది, ఆంటీ ఇదే కాదంటీ పల్లవి అంటే ఇష్టమే కాదు కమింగ్ రాఖీ పండుగొస్తే నాతో రాఖీ కూడా కట్టించుకుంటాడంట అని చెప్పి భువన చెప్తూ ఉంటే, మమ్మీ నేనేం అనలేదు మమ్మీ అనగానే, నీ మాట నమ్మాలా? భువన మాట నమ్మాలా? అసల ఫోన్ కాల్ కూడా కనిపిస్తుంది. ఇంకేంట్రా అని చెప్పి అంటూ ఉంటుంది. ఈ లోపల కావాలంటే చంటిని కూడా మాట్లాడాను నాతోని. చంటిని పిలవండి అని చెప్పి భువన అనగానే, రేయ్ చంటి అని చెప్పి చరణ్ పిలుస్తాడు. ఏంటన్నయ్య అనగానే, నైట్ నేను భువనతో మాట్లాడానంట. నువ్వు కూడా మాట్లాడావంట అనగానే, అవునన్నయ్య నువ్వు మాట్లాడావు కదా అని చెప్పి చంటి అంటాడు. నేనెప్పుడు రా అని చెప్పి చరణ్ షాక్‌లో ఉంటే, ఈ లోపల పల్లవి వచ్చి చరణ్ వాయిస్‌లో మాట్లాడి, నేనేగా భువనతో మాట్లాడింది అని చెప్పి అనగానే, ఏయ్! సేమ్ నా వాయిస్ నువ్వు మాట్లాడావా పూర్ణతోని అనగానే, అవును. అలా ఎందుకు మాట్లాడావే అని చెప్పి సుమలత అంటూ ఉంటే, సరదాకి అని చెప్పి అంటుంది పల్లవి. సరదా అంట సరదా. అసల నన్ను రిస్క్‌లో పెట్టి ఏమైనా చేస్తావు నువ్వు అని చెప్పి కోపంగా అక్కడి నుంచి చరణ్ వెళ్ళిపోతాడు. ఈ లోపల ఇక అక్కడి నుంచి సుమలత వెళ్ళిపోతుంది. ఇక సుమలత వెనకాలే ఇటు అక్షిత అలాగే ఇటు భువన వెళ్తారు. ఇక ఆంటీ చూడండి ఆంటీ మీకసల మీ అబ్బాయి నుంచి నన్ను పెళ్లి చేసే ఉద్దేశం ఉందా లేదా? మా పెళ్లి అయ్యాక మా ప్రాపర్టీ అంతా మీ పేరు మీద రాస్తా అని మా మమ్మీ చెప్పింది ఆంటీ. మీరు ఏదో ఒకటి చేసి మా పెళ్లి చేయండి ఆంటీ అని చెప్పి అక్కడి నుంచి భువన వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఇక బామ్మ అడుగుతుంది పల్లవిని, అమ్మ పల్లవి నేను బాక్సింగ్ పోటీలో అంతా రికవర్ అయిపోయినట్టే కదా అనగానే, ఆ బామ్మగారు నాకు బాగానే ఉంది అని చెప్పి అంటూ ఉంటుంది. ఈ లోపల గుండమ్మ ఆదిత్య వస్తారనమాట. కూర్చోబెట్టి కాఫీ ఇస్తూ ఉంటుంది. ఈ లోపల చరణ్ వస్తాడనమాట. బాగున్నావా బాబు అని చెప్పి పలకరిస్తారు. ఈ లోపల, అరే మీ పెద్దమ్మ పెదనాన్న వచ్చారు అక్కడే నించున్నావేంటి అక్షిత రా వెళ్ళి పలకరిద్దాము అని చెప్పి చంటి తీసుకొస్తాడు అక్షితని. అత్తయ్య మామయ్య బాగున్నారా అని చెప్పి చంటి పలకరిస్తూ ఉంటే, ఇక అప్పుడు ఆదిత్య అంటాడు, మీ తమ్ముడు చూడు ఎంత బాగా అత్తయ్య మామయ్య అన్నారో, నువ్వెందుకు అలా పలకరించవు అలా మాట్లాడు అని చెప్పి అంటూ ఉంటాడు ఆదిత్య చరణ్తోని. ఇక అప్పుడు పల్లవి, ఆయనకు కొంచెం సిగ్గులండి నాన్న అని చెప్పి అంటూ ఉంటే, ఈ లోపల అక్కడికి సుమలత ప్రసాదరావు వస్తారనమాట.
ఇంత పొద్దున్నే తమరెందుకు ఇక్కడికొచ్చినట్టో అని చెప్పి అంటూ ఉంటుంది సుమలత. అలా అంటావేంటే అని చెప్పి బామ్మ అంటూ ఉంటే, అదే ఎందుకొచ్చారో కనుక్కో ఉంటుంది. చెప్పండి అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటే, అంటే ఏం లేదు వీళ్ళిద్దరికి ఎంగేజ్‌మెంట్ అయింది కదా! త్వరలో పెళ్లి కూడా చేసేస్తే ఒక పనైపోతుంది కదా! పెళ్లి ముహూర్తాలు పెడితే బావుంటుంది కదా! అనగానే అప్పుడు సుమలత ఇప్పటికిప్పుడు పెళ్లి అంటే కష్టం కదా! ఎన్ని పనులుంటాయి చేద్దాంలెండి అని చెప్పి సుమలత అంటూ ఉంటే, ఇక పల్లవి ఇలా అంటారేంటన్నట్టుగా చూస్తూ ఉంటుంది. ఇక పెళ్లి టాపిక్ ఎత్తేసరికి ఇటు చరణ్ కూడా చాలా కోపంగా చూస్తూ ఉంటాడు. ఏంటి దీంతో నేను ముడిపడాలా అన్నట్టుగా. ఇక ఇంతే అండి ఎపిసోడ్‌లో జరిగింది. నచ్చితే లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.